చూద్దాం. ఓవైపు కామాంధులు దుర్మార్గుల వేధింపులు, మరోవైపు అండగా నిలవాల్సిన పోలీసుల నిర్లక్ష్యం. ఈ రెండింటి మధ్య నలిగిపోయిన ఓ ఇంటర్ విద్యార్థిని తీసుకున్న తీవ్ర నిర్ణయం ఇప్పుడు సమాజాన్ని కలిచివేస్తోంది. ఆకతాయి వేధింపులు భరించలేక న్యాయం జరగకపోవడంతో తీవ్ర మనోవేదన గురైన ఆ యువతి ఏకంగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. చివరికి కొనుపూరుతో ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతోంది. తమపై వేధింపులు జరిగితే ఎవరికి ఫిర్యాదు చేయాలి? పోలీసులకే కదా. కానీ ఆ పోలీసులే పట్టించుకోకపోతే సరిగ్గా అదే జరిగింది అనంతపురం జిల్లా ధర్మవరంలో. ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థిని నిత్యం బస్సులో కాలేజీకి వెళ్లి వస్తూ ఉండేది. ఇదే క్రమంలో అదే కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్థి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. బస్సులోనే సదరు విద్యార్థిని వేధిస్తూ ఉండటంతో చెర్రెత్తుకొచ్చిన ఆ యువతి ఏమాత్రం భయపడకుండా అక్కడికక్కడే ఆకతాయి చంప చెళ్లుమనిపించింది. తనను వేధించినందుకు ఆ యువకుడికి తగిన గుణపాఠం చెప్పింది. అయితే అవమానం భరించలేని సదరు విద్యార్థి పగ పెంచుకున్నాడు. ఎలాగైనా ఆమెపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు. ప్లాన్ ప్రకారం విద్యార్థిని కాలేజీ వద్దకు వెళ్లి ఆమెపై మరోసారి దాడి చేశాడు. దీంతో బాధితురాలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా తనను వేధిస్తున్న విద్యార్థిపై ధర్మవరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఇక్కడే అసలు కథ మొదలైంది. పోలీసులు కేసు నమోదు చేయకుండా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. బాధితురాలి గోడు పట్టించుకోలేదు. ధర్మవరం పోలీసులు పట్టించుకోకపోవడంతో విద్యార్థిని తల్లిదండ్రులు చెన్న కొత్తపల్లి పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేశారు. కానీ అక్కడ కూడా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. పోలీసులు కూడా తమకు న్యాయం చేయకపోవటం, వేధింపులు ఆగకపోవటంతో ఆ ఇంటర్ విద్యార్థిని తీవ్ర మనస్తాపానికి గురైంది. న్యాయం దక్కలేదనే ఆవేదన, అభద్రతా భావం ఆమెను తీవ్రంగా కుంగదీశాయి. దీంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. కాలేజీకి పోయేటప్పుడు బస్సు ఎక్కేటప్పుడు వాడు చేయబట్టుకొని లాగినాడు సార్. లాగిన తర్వాత నా కూతురు ఒక ఏడు కొట్టింది. వాడిని కొట్టిన తర్వాత నువ్వే కొడతావా అని వాడు మళ్ళా ఇష్టం వచ్చినట్లు కొట్టినాడు సార్. వాడు కొట్టిన తర్వాత బాబు నాకు అవమానం జరిగిందని ఇంటికి వచ్చి ఉర్రు వేసుకుంది సార్ నా కూతురు. ఇప్పుడు చాలా సాబతుకుల్లో ఉంది సార్. మాకు న్యాయం చేయాలి సార్. మీరు పోలీసులకి కంప్లైంట్ ఇచ్చేయబోతే మీరు చదువుకున్న పిల్లలమ్మా అని చెప్పినారు సార్. వాళ్ళు పిలిపించి దండిస్తాము అని చెప్పినారు సార్. వాళ్ళు ఏం చేయడం లేదు సార్. వాళ్ళు కాలేజీ పోతుంటే సార్ ఫస్ట్ అది కొట్టినాడు. ఫస్ట్ వాడు కొట్టినాడు సార్. కొట్టిన తర్వాత మళ్ళీ ఈ పాప కొట్టిందంట సార్. మళ్ళా వాడు కొట్టినాడంట సార్. మళ్ళా స్టేషన్ పోయినారు సార్. వాళ్ళు మేము పిలిపించి దండిస్తామని వీళ్ళని ఇంటికి పంపించినారు. ఈ పాప ఆ పాప ఎదురుగా దండించి ఇది చేసింటే సరిపోదు సార్. కొంచెము ఆ పాప పిలిపిలేదు, ఏమీ ఇది కాలేదన్నట్లు ఆ పాప నాకు అవమానం అయినట్లు అన్నట్లు ఈ ఇంటికి పోయి ఉర్రేసుకుంది సార్. ఇప్పుడు చాలా క్రిటికల్గా ఉంది మా పాపకి. మా పాప పరిస్థితి ఎట్లా సార్? బెంగళూరు తీసుకుంటే మా దగ్గర ఛార్జీలు కూడా మా దగ్గర లేదు. కుటుంబ సభ్యులు బాధితురాల్ని చికిత్స నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వేధింపులకు గురి చేసిన విద్యార్థిపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.